హాయ్ మిత్రులారా, ఇప్పుడు మనం రీప్లేస్ ఫార్ములా నేర్చుకోబోతున్నాం. చూడండి, రీప్లేస్ అని కొట్టగానే వచ్చేసింది. నెక్స్ట్ ఫస్ట్ ఏంటి, ఓల్డ్ టెక్స్ట్ ఏంటి అంటే ఆ ఓల్డ్ టెక్స్ట్ ఇది ఇచ్చాము. స్టార్ట్ నెంబర్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. సపోజ్ ఏబిసి తర్వాత స్టార్ట్ చేయాలనుకోండి, అది 3. తర్వాత నెంబర్ క్యారెక్టర్స్ ఎన్ని ఉండాలి. సపోజ్ మనకు 4 ఉండాలనుకోండి, 4 క్యారెక్టర్స్. అసలు న్యూ టెక్స్ట్ ఏమి కావాలి ఏంటంటే కోట్స్లో ఇవ్వాలి, ఇన్వర్టెడ్ కామాస్లో ఇవ్వాల్సి ఉంటుంది. సపోజ్ 1 2 3 ఇవ్వాలనుకుంటున్నాను. క్లోజ్ చేయండి. ఏమన్నాను, థర్డ్ నుంచే స్టార్ట్ కావాలి అని చెప్పాను, 1 2 3 కావాలని చెప్పాను. అయిపోయింది, అంతే. సపోజ్ ఇది చూడండి, రీప్లేస్ ఓల్డ్ టెక్స్ట్ ABCDE. నాకు స్టార్ట్ నెంబర్ ఎక్కడి నుంచి, ఏ తర్వాతనే రావాలండి. అంటే స్టార్ట్ నెంబర్ 2 తర్వాత నెంబర్ క్యారెక్టర్స్ ఎన్ని రావాలి. సపోజ్ 5 రావాలనుకోండి. ఓకే, న్యూ టెక్స్ట్ ఏంటి, కోర్సులో ఇవ్వాలని చెప్పాను కదా. చూడండి ఎలా వచ్చింది. సపోజ్ ఇది ఉంది, నాకు ఫస్టే రావాలనుకున్నాను అనుకోండి, ఎలా ఉంటుందో చూద్దాం. రీప్లేస్ ఓల్డ్ టెక్స్ట్. ఓకే, తర్వాత స్టార్ట్ నెంబర్ 1, తర్వాత నెంబర్ క్యారెక్టర్స్ ఎన్ని ఉండాలి, 2 ఉండాలనుకోండి. అవి ఏవి, సపోజ్ ఏంటి, ఇన్వర్టెడ్ కామాస్లో చూడండి. అంటే ఫస్ట్ 2 డిజిట్స్నే రీప్లేస్ చేసింది. ఇలా మనం ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం రాసుకోవచ్చు. అగైన్ ఐ విల్ టెల్ యూ, ఎందుకంటే మీకు క్లియర్ ఐడియా రావాలి. ఓకే, సపోజ్ రీప్లేస్ ఓల్డ్ టెక్స్ట్ ఓన్లీ. చూడండి అది ఎలా అడుగుతుంది, స్టార్ట్ నెంబర్ ఎక్కడ రావాలి. సపోజ్ 5th ప్లేస్లో రావాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని కావాలి, నాకు ఒకటే కావాలి. సపోజ్ అదేంటి, న్యూ టెక్స్ట్ ఏం కావాలి మీకు. సపోజ్ ఒకటే కావాలన్నావు, సో నాకు సపోజ్ 9 కావాలనుకోండి. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఇంతే, సింపుల్ అండి, సింపుల్. ఓకేనా.